కడప జిల్లా ఒంటమిట్టలో ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమం బ్రహ్మోత్సవాలు మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రాధాన్యం హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీన్ని వినియోగిస్తారు. కార్యక్రమం విధానం ముందుగా పసుపు కొమ్ములు, ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అనంతరం మహాలక్ష్మి ఆరాధన చేస్తారు. అయితే కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ఏ ప్రశాంతి, డిఈ సరస్వతి, పిఆర్ఓ ఎఫ్ఏసి కుమారి నీలిమ, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, అర్చకులు, సిబ్బంది ఉన్నారు. సంకల్పాలు ఏమి ఉండవు లోకంలో. అందువలన భగవంతుడు సాక్షాత్తు రామచంద్రుల వారు నిర్వహించుకోబోతూ ఉన్నాం. వార్షిక బ్రహ్మోత్సవంలో భారీ ఈ కార్యక్రమము ఏదైతే ఉన్నదో అటువంటి పసుపుతో స్వామివారి అక్షతారోపణ అయితేనేమి, ఆ స్వామి యొక్క నవన తిరుమంజన సమయంలో చక్రస్నానం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయము. అందువలన ఇందులో భాగమైనటువంటి అందరూ కూడా మనందరికీ కూడా భాగమైతూ ఉన్నాం. మనమందరం కూడా ఈ యొక్క స్థానంలో ఉన్నాం. సంకల్పం అనేటువంటి సంకల్పం ఏది అలాగే మీ భర్త పేరు, మీ పేరు తదుపరి పుష్పం సమర్పయామి. మనందరి యొక్క ఆపదలను దొంగలించినటువంటి వాడట ఆపదామహత్తాన్ని మనం కలిగి ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విశేషం. ఇవాళ నేను దంచాలి అన్నటువంటిది కాకుండా పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కూడా జరుగుతుంది.
జగన్నాథ